ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త: పేదలను యజమానులుగా చేయడమే బీఎస్పీ పార్టీ ప్రధాన కర్తవ్యమన్న చిందనూరు నాగరాజు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సోమవారం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. 23వ వార్డులో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. తాను 23వ వార్డులోనే గతంలో నివసించారని, తనను ఆశీర్వదించాలని ఆయన ప్రజలతో విజ్ఞప్తించడం జరిగింది. ప్రధాన పార్టీ అయిన వైసీపీ ప్రజలకు అనేకంగా ఉచితాలు అందిస్తూ ప్రజలను సోమరిపోతులను చేస్తోందని విమర్శించడం జరిగింది. ప్రజలను పిచ్చగాళ్లుగా చేసే దుస్థితికి ప్రస్తుత రాజకీయ పార్టీలు తీసుకెళ్తున్నాయని ఆయన విమర్శించడం జరిగింది. పేదవారిని యజమానులుగా చేయడమే బీఎస్పీ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించేది బహుజన్ సమాజ్ పార్టీనే ఆయన పేర్కొన్నారు. ప్రజలు తనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తించారు. బీఎస్పీ పార్టీ రాయదుర్గం ఇన్ఛార్జు ఉలిగప్ప, బీఎస్పీ నాయకులు నాగరాజు, నర్సింగ్ యాదవ్, వన్నూరక, శంకరమ్మ, మంజుల, మల్లికార్జున తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓటమిని శాసించేది మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒక అభ్యర్థి గెలవాలన్నా ఓడిపోవాలన్నా కూడా ఆ నిర్ణయించే శక్తి ఒక బహుజన్ సమాజ్ పార్టీకే ఉందని చెప్పేసి గట్టిగా బల్లగుద్ది చెప్తున్నా. ఎందుకబ్బా అంటే గతంలో ఉన్నట్లు ఇప్పుడు ప్రజలు లేరు. చాలా చైతన్యవంతులు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ అభివృద్ధి జరుగుతోంది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహిస్తా ఉన్నారు. ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏం చేసింది? కేవలం మాయావతి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు 18 లక్షల ఎకరాలు భూమి పంచింది. భూములకు యజమానులు చేసింది. వీళ్ళు అనవసరమైన పథకాలు పెట్టేసి బిచ్చగాళ్ళని చేస్తున్నారు. మనకేం కావాలి? చదువు, వైద్యము. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ వరకు ఓకే. ఇంతవరకు పథకాలు చాలు కానీ అనవసరమైన పథకాలు ఇచ్చి బిచ్చగాళ్ళని చేసి అది చేయొద్దండి. ఒక ఇండస్ట్రీ పెట్టండి. ఇండస్ట్రీ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి. ఉద్యోగాలు కల్పించినప్పుడు వాళ్ళకి 30,000, 40,000, 50,000 శాలరీస్ వస్తాయి. అప్పుడు వాళ్ళు యజమానులుగా బతుకుతారు. ఇప్పుడు నువ్వు ఇచ్చే 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 5,000 రూపాయలు ఎంతవరకు సరిపోతుంది? ఆ 5,000 రూపాయలతో వాళ్ళు బతకగలరా? వాళ్ళ కుటుంబం బతకగలదా? కాదు కదా. వాళ్ళకి ఉపాధి కల్పించండి. ఉపాధి కలిగించినప్పుడే ప్రజల్లో అభివృద్ధి చెందుతుంది, రాయదుర్గం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు రోడ్లు వేస్తేనో ఇంకోటి వేస్తేనే అభివృద్ధి చెందినట్లు కాదు. నియోజకవర్గం అభివృద్ధి వేరే, ప్రజల అభివృద్ధి వేరే. ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నేను ప్రజా అభివృద్ధి కోసమనేదే నేను పాటుపడతా. బహుజన్ సమాజ్ పార్టీ పాటుపడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. యాక్చువల్గా వీళ్ళు ఎంత 3,000, 5,000 పెన్షన్ పెట్టినాడు కదా. నేను చెప్తా 10,000 ఇస్తా, 20,000 ఇస్తా పెన్షన్ అని. అది కాదు కదా. ఇప్పటికే రాష్ట్రము అప్పుల పాలైపోయింది. సరైన రాజధాని గతి లేదు. కేంద్రానికి తీసుకుంటే మనం ఉండే ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి పైన ₹1 కోటి పైన అప్పు ఉంది. ఈ అప్పులు చేసేసి మన సీఎం గారు సెక్రటరేట్ తాకట్టు పెట్టినాడు. రేపొద్దున మిమ్మల్ని తాకట్టు పెడతాడు, మీ కిడ్నీలు తాకట్టు పెడతాడు. అర్థమైందా? ఇవి తాకట్టు పెట్టడానికి కారణం ఏంటి? ఈ సంక్షేమ పథకాల వల్లనే. సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మన ఆదాయాన్ని, మనం ఇస్తున్న పథకాలని బ్యాలెన్స్డ్గా పోయినప్పుడే సంక్షేమం అనేది జరుగుతుంది. లేకుంటే ఏమవుతుంది? రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. రాష్ట్రం అప్పుల పాలైతే ఎవరి మీద పడుతుంది? మన మీద కదా పడేది. దీన్ని అబ్జర్వ్ చేయాలి. సంక్షేమ పథకాలు కొంతవరకే అవసరమని ఇప్పటి కూడా చెప్పాను నేను. వైద్యము, విద్య ఇవి మాత్రమే అవసరము. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, వాళ్ళ వరకు కొంతవరకు అవసరం. ఏది చేసినా కూడా ప్రజలకి ఉపయోగపడేటట్టు వాడిని యజమాని చేయండి అని చెప్తున్నా. బిచ్చగాన్ని చేయొద్దండి. ఈరోజు ఒక వర్కర్ కావాలా అని అడిగితే ఆ వర్కర్ వచ్చే పరిస్థితుల్లో లేడు. ఎందుకు లేడు? మీరు చేస్తుండే ఈ ఫ్రీ అని రాష్ట్రాన్ని నమ్మేస్తారు. ఇప్పుడు ఒక ఆయన